ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియా, జర ఇప్పటికైనా నా మాటినే. అయిందేదో అయిపోయింది. గా రుక్మిణి వాళ్ళ ఇల్లు పొలం అప్పు కాగితాలు కూడా చింపేసిండ్రు కదే. గా ముచ్చట ఈడితోనే ఇడిసేయండ్రే. ఇక ఆ కుటుంబం జోలికి పోకుండ్రి. ఇప్పటికైనా నువ్వు మీ నాయన మనుషులు లెక్క మారి మంచిగా బతుకుండ్రి. మీకు దండం పెడతా. ప్రియా, ఇయాల్టి దాకా నువ్వెట్లున్నావో ఇడిసే బిడ్డా. ఇప్పటికైనా రేపటి నీ జీవితం గురించి ఆలోచించు. శివతో నీ కాపురం కలకాలం మంచిగా ఉండేటట్టు చూసుకో. నువ్వు చేసిన తప్పులు పొరపాటున చేసినా అని నీ నోటితోనే శివకి చెప్పు. అల్లుడి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు బిడ్డా. శివకి నిజం తెలిసి మిమ్మల్ని అసహించుకోకముందే మీరే అల్లుని ముందు జరిగింది చెప్పేయుండ్రి. శివ మనసున్నోడు బిడ్డా, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు బిడ్డా. నా మాట ఇనే, నీ కాలు మొక్తా. నా అమ్మ కదా. అమ్మా, ఏంది బిడ్డా, శివతో మాట్లాడతావా? మా వల్ల రుక్మిణి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని శివతో ఎవరు చెప్పారు? శివకి నిజం తెలిసిందా? చెప్పమ్మా, లేకపోతే నువ్వెందుకు ఇలా సడన్ గా మాట్లాడతావు? ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరగలేదు కదా. విషయం ఇక్కడి దాకా వచ్చిన తర్వాత రేపటికైనా గిదే కదే జరిగేది. పెండ్లి తర్వాత నీ